నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. ఓల్డ్ బోయిన్పల్లి అస్మత్పేట్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓం శాంతి బ్రహ్మకుమారి మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నషాముక్త్ భారత్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రహ్మకుమారిస్ ఇన్ఛార్జ్ ఉమా ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ సెంటర్ నుండి అస్మత్పేట్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ సౌజన్యంతో సుమారు 1500 అడుగుల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివర్ణ పతాకంతో సాగిన ర్యాలీ దేశభక్తిని చాటడంతో పాటు మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణానికి ఐక్య సందేశాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టే అత్యంత ప్రమాదకరమైన సామాజిక రుగ్మత అని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న యువతను కాపాడుకోవడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, డ్రగ్స్ కు నో చెప్పి జీవితానికి ఎస్ చెప్పాలి. యువత మేల్కొంటేనే మాదక ద్రవ్యాల మహమ్మారిని దేశం నుండి తరిమి కొట్టగలమని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి అని పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అనేది కేవలం నినాదం కాదు, ప్రతి భారతీయుడి సంకల్పం కావాలి. యువతే దేశానికి వెన్నెముక, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. మన శక్తిని, దేశాన్ని కాపాడడానికి, క్రీడల్లో గెలవడానికి ఉపయోగిద్దాం. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు. కలిసికట్టుగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించుకుందామని జలంధర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్, మక్తాల ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ సభ్యులు జె సూర్యప్రకాష్, కె వెంకటేష్, కె ప్రవీణ్, ఎం వెంకటేష్ చారి, కె వేణు, ఆర్ శివచారి, పి వెంకటేష్, గ్రీన్వుడ్ కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లలితా గౌడ్ తో పాటు సంతోషి, దుర్గా, ఉమా, అనురాధ, రోజా, కొండమ్మ, దేవి, కార్టూన్, రాజకుమారి, హేమలత, అరుణ మరియు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నో, నషాముక్త్ భారత్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజమంతా కలిసికట్టుగా పనిచేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వద్దురా వద్దు వ్యసనాలకు దూరంగా, జీవితానికి దగ్గరగా, ఓ ఓ శాంతి. ఆరోగ్యమే నిజమైన సంపద, ఆత్మస్థైర్యమే నిజమైన శక్తి. వ్యసనాలకు వద్దు అని చెప్పు, జీవితానికి స్వాగతం పలుకు. వద్దురా మనకు ఈ వ్యసనలాట, ఒలుచురా కను గప్పి నిలువెల్లతాట. తగదురా కడ తెర్చు ఆ ముళ్ళబాట, పాడరా ఎలుగెత్తి బంగారు పాట. బీడీలు, సిగరెట్టు मेरा भारत, मेरा भारत, मेरा भारत, मेरा भारत, से टू, से टू, से टू, से टू, yes टू, yes टू. जय जवान, जय जवान, जय किसान, जय जवान.
జై హింద్. ధన్యవాదాలు. దశాముక్త భారత్ దానికి విజయ్ గారు, శ్రీనివాస్ గారు, మిగతా కొంతమంది సంస్థలు, స్కూల్ రమేష్ రెడ్డి గారు, అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని స్కూల్స్ కానీ మన లోకల్ జిల్లాలో అందరూ కూడా ఓం శాంతి నుంచి అలాగే మన సిఐ శ్రీనివాస్ పాల్గొని యువత చాలా డ్రగ్స్ అనుకూలంగా చేస్తూ వాటి పోకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. దీనికి పూర్తిగా సార్తో కూడా మాట్లాడడం జరిగినప్పుడు ఇమీడియట్ గా కూడా మనం యాక్షన్ తీసుకొని ఎక్కడైతే జరుగుతుందో ఇమీడియట్ చేస్తూ మన స్కూల్లో కూడా సార్లు వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు యూత్ అనేది చాలా కూడా ఈ డ్రగ్స్కి అలవాటు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో పేరెంట్స్ కూడా చాలా చూసుకొని మన పిల్లలు ఏం చేస్తారు, ఏం చదువుతారు, వాళ్ళ దినాలు ఏం చేస్తారు కూడా పేరెంట్స్ ఎంతైనా చూసుకునే బాగుంది. ఈ యూత్ అనేది మన దేశానికి ఆదర్శం. మన యూత్ సరిగా ఉన్నప్పుడే మన దేశం బాగుపడదు, రాష్ట్రం బాగుపడదు. కాబట్టి అందరూ కూడా వినియోగం చేసేది మన స్కూల్ నేర్చిన పిల్లల్ని కానీ సార్స్ కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ హరిత నమస్కారం. ఈ రోజు శుభదినం. మరి ఈ రోజు బ్రహ్మకుమారీస్ వారు మరి ఒక నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా బోయిన్పల్లిలో ఒక లాంగ్ నేషనల్ ఫ్లాగ్ తో మన ఈగల్ టీం వారు మరి స్కూల్ పిల్లలు మరి మక్తాలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఒక లాంగ్ నేషనల్ ఫ్లాగ్ ని మరి దీని ఉద్దేశం ఏంటంటే మరి నషా ముక్త్ భారత్. మరి ఈ రోజు మరి ఎక్కడ చూసినా కానీ మనకు పిల్లలు మన యువతనే రేపు దేశ భవిష్యత్తు. కాబట్టి ఈ రోజు యువత తెలియకుండానే వాళ్లకు స్కూల్ దగ్గర కానీ చాక్లెట్ దగ్గర కానీ వాళ్ళకు ఇవి అలవాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వీటికి దూరంగా ఉంటూ దీన్ని దూరం చేయాలంటే మనం ఈ ర్యాలీతోనో మరి పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా తీసుకుంటున్నది. మరి ఈ రోజు మల్కాజ్గిరి కమిషనరేట్ లో చేయడం చాలా ఆనందం. మరి బ్రహ్మకుమారి వారు చేయడం మరి అందరు కూడా ప్రతి శాఖలో ఈ రోజు చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ర్యాలీతోనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అదొకటి భావించాలి. మరి అదే విధంగా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇది ఒకటి పోలీసుల బాధ్యత. మరి అదే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఒక స్కూల్లో ఏ విధంగా పీటీ టీచర్ ఉంటాడో మరి దీని గురించి ఒక డ్రగ్స్ దాని గురించి కూడా ఒక టీచర్ని అపాయింట్ చేసేసి మరి ఆ చుట్టుపక్కల ఏమవుతున్నాయి, ఆ స్కూల్ దగ్గర కూడా షాపుల దగ్గర కూడా ఏ విధంగా అవుతుంది, ఈ డ్రగ్స్ చాక్లెట్లను ఏ విధంగా ఇస్తున్నారు మరి ఆ విధంగా తీసేసుకొని మరి అక్కడ అవేర్నెస్ చేసినట్టయితే పిల్లలు మరి ఏమైనా మార్పు వచ్చినట్టయితే కనుక్కున్నట్టయితే మరి మనం ఈ నషా విముక్త భారత్ మరి సఫలం చేస్తాం. కాబట్టి మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఈగల్ టీం వారికి, బ్రహ్మకుమారి వారికి, మరి మక్తాలా ఫౌండేషన్ మా టీం కి, మరి స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే విధంగా మీడియా మిత్రులు మీరు ఇది ప్రతి ఒక్క ఛానల్లో ముందుకు తీసుకెళ్ళి మీ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఇక్కడ ఎన్ని ర్యాలీలు తీసినా కానీ ఎంత ఇస్తున్నా మీరు పబ్లిక్ తీసుకుపోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు కూడా అందరు కూడా మీరు దీంట్లో ప్రతి ఒక్కరు భాగం కావాలి. ఓన్లీ పోలీసు బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. బోయిన్పల్లిలో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి మనం నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జూలై 4, 2023 రోజు బ్రహ్మకుమారీస్ వారు మన నషా ముక్త్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక MOU అనేది తీసుకోవడం జరిగింది. ఈ MOUలో భాగంగా దేశవ్యాప్తంగా బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క డ్రగ్స్ ని అంతం చేయడానికి బ్రహ్మకుమారీస్ వాళ్ళు ముందుకు వచ్చి మన పిల్లల్ని, యువతని కాపాడడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కృషిలో భాగంగా బ్రహ్మకుమారీస్ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళకి ఒక రకమైన రాజయోగా ద్వారా మరియు మెడిటేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే
ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేయడానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని ఈ ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క ర్యాలీస్ మరియు సభలు నిర్వహించి ఈ యొక్క డ్రగ్స్ మీద అందరికీ అవగాహన పెంపొందిస్తున్నారు. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉంది. బోయిన్పల్లిలో మన సిస్టర్ ఉమా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మకుమారీస్ ద్వారా ఈ రోజు ఎంతో చక్కగా పిల్లలందరూ కూడా పాల్గొని స్కూల్ పిల్లలు పెద్దలు ఈ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి మంచి మనసున్నటువంటి ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మళ్ళీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఈ యొక్క డ్రగ్స్ ద్వారా మన పిల్లలు నాశనం చేసి దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి ఒక నార్కో టెర్రరిజం అనేటటువంటి కాన్సెప్ట్ ని మనం నాశనం చేయాలంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ యొక్క డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములు కావాలి. అలాగే మన పిల్లల్ని మన యువతని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క డ్రగ్స్ కు వ్యతిరేకంగా చాలా గట్టి కార్యక్రమాలు నిర్వహించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మా ఈగల్ ఫోర్స్ ద్వారా మా యొక్క డైరెక్టర్ సందీప్ షాండిలియా గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో యొక్క కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం రోజు. అలాగే ప్రతి స్కూలు కళాశాల యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎన్నో మన యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మన సిస్టర్ ఉమా గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మకుమారీస్ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం సంస్థ తరపు నుంచి మనం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నషాముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఈరోజు బోయిన్పల్లి సేవా కేంద్రంలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎన్నో రకాల ఫౌండేషన్స్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ స్కూల్ నుంచి పిల్లలు, కాలేజ్ నుంచి మరియు ఈగల్ ఫౌండేషన్ నుంచి ఇన్స్పెక్టర్ సార్ శ్రీనివాస్ గారు మరియు మత్యాల ఫౌండేషన్ నుంచి జలంధర్ గారు ఒక 200 ఫీట్ ఇండియా ఫ్లాగ్ తో మరియు డ్రగ్ అవేర్నెస్ అనే ఉద్దేశంతో వ్యసనముక్త మన యొక్క యువజన శక్తిని ఇలాంటి మత్తు పదార్థాల నుంచి మనం విముక్తి చేయాలనే విశేషమైన ఉద్దేశంతో బ్రహ్మకుమారి సంస్థ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది 2013లోనే మెడికల్ వింగ్ ద్వారా అప్పుడే ప్రారంభమైంది. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం ఈ సంస్థలో మెడికల్ వింగ్, జూరిస్ట్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్స్, యూత్ వింగ్, సోషల్ వింగ్, చిల్డ్రన్స్ వింగ్, కొన్ని రకాల వింగ్స్ తో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి రాజయోగ ప్రాక్టికల్ మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మారాలి అని అనుకుంటారు. కానీ కొన్ని రకాల డ్రగ్స్ అనేవి ఒక 15-20 సంవత్సరాల వయసు నుంచే పిల్లల్ని తప్పుదారి పట్టడం చూస్తున్నాము. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక మంచి సరైన గైడెన్స్ ఇవ్వాలి అంటే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ వాల్యూస్ బేస్డ్ విలువల్ని జాగృతి చేసేటువంటి ఇక్కడ రాజయోగ మెడిటేషన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇందులో పాల్గొన్న ఫౌండేషన్స్ శాంతి నికేతన్ కార్పొరేటర్ అనేక శ్రీ ముద్దా నరసింహరావు గారు మరియు ఇక్కడ ముఖ్యంగా ఈ సేవా కేంద్రం మెయిన్ బ్రాంచ్ వాలంటరీ సేవాదారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒక 200-250 మెంబర్స్ తో ఈ ర్యాలీ తీయడం జరిగింది. మన యొక్క సంస్థ ఉద్దేశం వ్యసనముక్త భారత్ గా, ఒక స్వస్థ భారత్ గా, వికసిత భారత్ గా తయారు చేయాలని మా యొక్క లక్ష్యం. మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి.